అసలు మన కిచెన్లో మనం చాలా జర్నీ చేసామండి. మనతో పాటు చాలామంది గెస్ట్లు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా మన జర్నీ ముందుకు వెళ్తూనే ఉంది. కానీ ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది మన దగ్గరకు వచ్చే గెస్ట్ని ఇన్వైట్ చేయడానికి. అసలు మీరెవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు, వచ్చిన తర్వాత షోని అయితే 1 మినిట్ కూడా మిస్ కారు. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మనం ఎగ్స్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఏంటి స్వప్న, ఎగ్స్ గురించి అన్ని విషయాలు ఉన్నాయా అంటే అవునండి, నాకు కూడా తెలీదు. ఈరోజు మార్నింగ్ నుండి మా డే అయితే చాలా ఇంట్రెస్ట్గా అట్లా ట్రావెల్ అవుతుంది. సో మిమ్మల్ని కూడా మాతో పాటు తీసుకెళ్ళడానికి నేను రెడీ అయిపోయాను. ఇంత చెప్తున్నావు, ఇంతకీ మన గెస్ట్ ఎవరో ఫస్ట్ చెప్పమంటున్నారు కదా, అక్కడికే రాబోతున్నానండి. సురేష్ చిత్తూరు గారి గురించి కొత్తగా ఈ రోజు నేను చెప్పనక్కర్లేదు, మనందరికీ సుపరిచితులే. వరల్డ్ ఎగ్ ఆర్గనైజేషన్ ఎక్స్ చైర్మన్ సురేష్ చిత్తూరు గారు ఈ రోజు మన గెస్ట్. నమస్తే సార్, ప్లీజ్ వెల్కమ్ టు మీకోసం. Thank you. Very glad to meet you, sir. Thanks for having me. Popular program. సార్ నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి సార్ ఎగ్స్ గురించి, ఎందుకంటే మా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ కాబట్టి. Yes. సో అవన్నీ నేను మిమ్మల్ని అడగొచ్చా ఫ్రీగా? Absolutely. చాలా మందికి ఎగ్ గురించి మీరు డౌట్స్ క్లియర్ చేసి ఉంటారు సార్. మా తరపు నుండి 2 డిషెస్ నేను వండి పెడతాను. సో ఈలోపు మీకు హెల్ప్ చేస్తాను. Thank you. మాదేంటి అంటే మీకోసంలో సార్, మా ఆడియన్స్ అడిగిన వంటకాలన్నీ మేము చేసి చూపిస్తూ ఉంటాం. మెయిల్స్ వస్తూ ఉంటాయి. 5 years బ్యాక్ మీకోసం స్టార్ట్ చేసాం. అంతకుముందు మమ్మీస్ కిచెన్తో మా జర్నీ స్టార్ట్ అయింది. సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మెయిల్ చదువుతాను సార్. Sure. సో ఫస్ట్ ఈ రోజు మనకి మెయిల్ వచ్చింది త్రివేణి గారి దగ్గర నుండి. హాయ్ స్వప్న గారు, నా పేరు త్రివేణి. నేను రీసెంట్ గానే కుకింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. చిన్న రెసిపీస్ నుండి నేర్చుకుంటున్నాను. ఎగ్ మసాలా సాలడ్ ఎలా తయారు చేయాలో మన షోలో చేసి చూపిస్తే ఇంట్లో ట్రై చేస్తాను అని చెప్పేసి త్రివేణి గారు మనకి మెయిల్ రాశారు. త్రివేణి గారు తప్పకుండా అండి, ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేసుకొని ఎగ్ మసాలా సాలడ్ ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. సార్ సాలడ్ అనగానే నాకు ఒక డౌట్ వచ్చింది సార్. ఏంటంటే ఎగ్స్ మంచిదని మనం తింటూ ఉంటాం, కొంతమంది ఏమో ఎక్కువగా తింటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే కూడా కరెక్ట్ కాదు అంటూ ఉంటారు కదా. ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి ఆ పోర్షన్ ఇంత తీసుకోవాలి అని చెప్పేసి? యాక్చువల్లీ మనం ఇండియాలో చూస్తానంటే మన ఎక్స్ట్రీమ్లీ లో ప్రోటీన్ కన్సంప్షన్ ఉంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఫర్ హెల్త్ ఇష్యూస్ ఇన్ ఇండియా, ఎస్పెషలీ ఉమెన్ కి అండ్ ఓల్డర్ పీపుల్ కి. పిల్లల గ్రోత్ లో కూడా యాక్చువల్లీ చాలా తేడా పడుతుంది. స్టాండర్డ్ ఏంటంటే మినిమం, అంటే బాగా లో లెవెల్ మినిమం రిక్వైర్మెంట్ 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్. మీరు 70 kgs ఉంటే 70 గ్రాములు తినాలి. సో అలా అంటే ఇప్పుడు నేను 60 kgs ఉన్నాను సార్, 60 grams నేను డే తీసుకోవాలి. మీరు అది తీసుకుంటే దెన్ మీ హెల్త్ మీరు చూసారంటే విల్ బి అట్ డిఫరెంట్ లెవెల్. కంప్లీట్ గా మనం ఎగ్ తోనే తీసుకోవచ్చు సార్ 60 grams? ఐ వుడెంట్ రికమెండ్ దట్. నేను అనేది ఏంటంటే ఒక గుడ్ ఎస్పెషల్లీ హోల్ ఎగ్ అప్ టు 4 eggs a day ఈజ్ వెరీ సేఫ్. మీకు అట్లీస్ట్ 25 grams ప్రోటీన్ వస్తుంది. రెండోది మీకు వైటమిన్ డి కానీ B12 చాలా ఇంపార్టెంట్. మనకి ఇండియాలో ఎక్స్ట్రీమ్ షార్టేజ్ ఈ 2. సో అట్లీస్ట్ 2 eggs తిన్నా మీరు యూఆర్ గెటింగ్ దట్ అట్లీస్ట్ ఒక 12 grams అంటే 20% ఆఫ్ మీ డైలీ రిక్వైర్మెంట్ 2 గుడ్లతోటి మీరు ఫిల్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా మనం 2 to 4 eggs తినొచ్చండి. చాలా డౌట్స్ క్లియర్ అవుతున్నాయి సార్. సో షో స్టార్ట్ అవగానే ఇంత ఇంట్రెస్టింగ్ ఉందంటే ఇంకా ముందు జర్నీ చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకొని ఇంకా చాలా అడగాలి సార్ మిమ్మల్ని. ఈ రోజు మేము చాలా ఇబ్బంది పెట్టబోతున్నాం మిమ్మల్ని. No, please, there's nothing. సో ఇంగ్రీడియంట్స్ పెట్టుకుందాం. సార్ సింపుల్ ఎగ్ సలాడ్ చేసుకోవడానికి ఇక్కడ అన్ని పెట్టేశాను. ఎగ్స్ మంచిగా బాయిల్ చేశాను. సార్ నాకు నా పర్సనల్ క్వశ్చన్, ఎందుకు సార్ మీకు ఎగ్స్ అంటే చిన్నప్పటి నుండి ఇంట్రెస్టా, లేకపోతే ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారో నాకు అది ఫస్ట్ తెలుసుకోవాలండి. దసరాకి నాన్నగారు స్టార్ట్ చేసి 60 సంవత్సరాలు అవుతుందండి బిజినెస్. సో నాన్నగారు చదువు ఫినిష్ చేసుకుని ఊరు వచ్చి కాకినాడలో మెడికల్ షాప్ పెడదామని, దట్ వాజ్ హిస్ థాట్ ప్రాసెస్, బిజినెస్ చేద్దామని. కానీ అదే టైంలో మా అమ్మ కజన్ ఒక అతను ఆయన US లో ఉండేవారు. ఆయన పెళ్లికి వచ్చి ఆయన ఏమన్నారంటే మన పిల్లలు గుడ్లు దొరుకుతలేదు, సో వై డోంట్ స్టార్ట్. అప్పుడు US లో ఇట్ వాస్ టేకింగ్ ఆఫ్ అన్నమాట. పోల్ట్రీ వాస్ టేకింగ్ ఆఫ్ ఇన్ US in 60s. సో నాన్నగారు అవును కరెక్టే కదా, ఇది అందరికి పిల్లలకు కూడా పనికి వస్తుంది అని చెప్పి దెన్ హీ మూవ్ టు హైదరాబాద్ అండ్ స్టార్టెడ్ అ ఫార్మ్ ఇన్ 65. ఎక్కడ సార్? హైదరాబాద్ లో ఫస్ట్ స్టార్ట్ చేశాను, ఉప్పల్లో. సో ఉప్పల్లో హీ స్టార్టెడ్ అ ఫార్మ్. అండ్ తర్వాత నేను 70లో పుట్టాను. అప్పుడు వెంకటేశ్వర రాజరీస్ కూడా స్టార్ట్ చేసి దెన్ వీ స్టార్టెడ్ ఏంటంటే మనం గుడ్లు చేసే కన్నా పిల్లలమ్మి ఫార్మర్స్ ని డెవలప్ చేస్తే ఇంకా దేశానికి ఇదని చెప్పి. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ నా అదృష్టం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఐ హావ్ సీన్ హౌ ఇట్ హస్ బీన్ గోయింగ్ ఆన్, రైట్? I mean, how నాన్నగారు ఎట్లా బిల్డ్ చేశారు బిజినెస్ అండ్ ద డిఫరెన్స్ వి మేడ్ టు పీపుల్. సో అదనమాట. అప్పటి నుండి మీరు వచ్చినప్పటి నుండి ఈ క్వశ్చన్ అడగాలని గట్టిగా అనుకున్నాను సార్. సో ఫస్ట్ పోయి మీరు ప్యాన్ పెట్టేశాను. ఆలివ్ ఆయిల్ వేస్తున్నాం మనం. లైట్గా సాల్ట్ వేస్తే కింద ఎగ్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది సార్. ఓ, ఐ డిడ్ంట్ నో దట్. సో ఇప్పుడు ఎగ్ని
కట్ చేస్తున్నాను మిడిల్లో. సార్ మీరు చాలా ఎగ్ గురించి డిస్కస్ చేశారు అండ్ చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తిని ఉంటారు ఎగ్లో. వైల్డెస్ట్ డిష్ మీరు తిన్నది ఏం సార్, అంటే మీకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది? జపాన్లో నుండి వాళ్ళు దే యాడ్ ఎగ్ ఇన్ ఎవ్రీథింగ్. ఎనీ మీట్ అండ్ వాళ్ళు కొంచెం గ్రిల్ చేసి దాన్ని గుడ్లో ముంచుకుని, పచ్చి గుడ్లో ముంచుకుని తింటారు. సో ఫస్ట్ టైం నేను విన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఇట్ వాజ్ లిటిల్ ఆడ్, ఎందుకంటే మన ఇండియాలో పచ్చి ఏది తినాం కదా, అలాగే సుషి కూడా అలవాటు అయిపోయింది అనుకోండి ఇప్పుడు. బట్ జపాన్లో అది ఐ ఫౌండ్ దట్ ఇంట్రెస్టింగ్ అండ్ యాక్చువల్లీ వాజ్ క్వైట్ నైస్. So that was maybe the most interesting thing. And of course I've had eggs in many forms. మీ ఫేవరెట్ ఏంటి సార్? మా అమ్మ చిన్నప్పటి నుంచి చేసేదండి. ఫ్రైడ్ ఎగ్, 2 బన్ స్లైస్లు, మళ్ళీ వెన్నలో వేపే స్లైసెస్ కూడా. కానీ నా భయం ఏంటంటే అది కార్బ్స్ ఎక్కువ అని చెప్పి ఎప్పుడు ఈ మధ్యన మానేసా 4-5 years నుంచి. ఒకరోజు సడన్ గా అనిపించింది కాదు ఇది తప్పు అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తానంటే 4 గుడ్లు ఫ్రై చేసేసి ఫ్రైడ్ ఎగ్స్ చేసుకుని 2 స్లైసెస్ మధ్యలో పెట్టుకుని తింటాను. సో దాట్ ఐ లవ్ దట్, ఎందుకంటే గుడ్ బటర్లోనే గుడ్లు అండ్ బ్రెడ్ అన్నీ కూడా. సో అస్సలు షుగర్ రియాక్షన్ ఉండదండి. సో ఇప్పుడు కట్ చేశాను కదా, జస్ట్ ఇలా ఎగ్ పెట్టేస్తున్నాను. ఇప్పటికీ చాలా మందికి డౌట్, అసలు ఎగ్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? సో ఇప్పుడు 2 things అండి దీంట్లోని. మామూలుగా బయట షాపుల్లో దొరికే గుడ్లు అన్నీ కూడా అది దాంట్లో మేల్ ఉండదండి ఫామ్ లో. సో దే ఆర్ నాట్ ఏమంటారంటే మేటెడ్ ఎగ్స్ కాదు. మీరు దాన్ని 21 రోజులు కాదు 210 రోజులు చేసినా కూడా ఏం లైఫ్ అయితే రాదు దాంట్లో. 1 పాయింట్. రెండోది, ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఎక్కడ పాలుని వెజిటేరియన్ అని, గుడ్డు నాన్ వెజ్ అనేది పుట్టి మన దేశంలోనే ఈ డిస్కషన్ వస్తుంది. సో నన్ను అడిగారంటే ఇఫ్ యూ కన్సిడర్ మిల్క్ వెజిటేరియన్ దెన్ ఎగ్ ఇస్ వెజిటేరియన్. తల్లి పాలకి క్లోజెస్ట్ మ్యాచ్ అంటే నేచర్లో కోడిగుడ్డే. మామూలుగా ఇప్పుడు ప్రోటీన్ తీసుకోమంటే ఎగ్ వైట్ తీసుకోమని చెప్తారు సార్. చాలా మంది ఏంటంటే ఎల్లోని అవాయిడ్ చేయాలి, ఎల్లో తినకూడదు, అందులో చాలా కొలెస్ట్రాల్ ఉంటాయి అండ్ నాట్ గుడ్ అని చెప్తూ ఉంటారు కదా. అసలు మ్యాజిక్ అంతా ఎల్లోలోనే ఉంటుంది. ప్రోటీన్ రెండిట్లో సేమ్ ఉంటుంది, కానీ ఎల్లోలో మీకు D3 కానీ 14 మినరల్స్, అమైనో యాసిడ్స్ అన్ని ఎల్లోలోనే ఉంటాయి. సో ఎల్లో ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇందాక అన్నట్టు 60 గ్రాములు నేను ప్రోటీన్ కావాలనుకుంటే అప్పుడు ఐ వుడెంట్ రికమెండ్ యూ ఈట్. బట్ వైట్ తిన్నారనుకోండి, అఫ్కోర్స్ వైట్ ఇస్ సేఫ్ ప్రోటీన్. సో నేనైతే రోజు 4 eggs ఫుల్ తింటాను. మా నాన్నగారు 93 and ఆయన రోజు 3 eggs ఫుల్ తింటారు. సో అదనమాట, చాలా మందికి ఈ డౌట్ క్లియర్ అయి ఉంటుంది. సో ఎగ్స్ కూడా ఒక సైడ్ ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు మనము రకరకాల ఎగ్స్ చూస్తూ ఉంటాం సార్. రెగ్యులర్ మనం వాడుకలో వైట్ ఎగ్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం, బట్ బ్రౌన్ ఎగ్స్, వైట్ ఎగ్స్ అట్లా చెప్తూ ఉంటారు కదా. బేసికలీ మదర్ కలర్ ఏదైతే గుడ్ కలర్ అది అవుతుందండి మోస్ట్లీ, ఆర్ ఫాదర్ కలర్, దానివల్ల గుడ్ కలర్ అలాగ అవుతుంది. సో బ్రౌన్ ఎగ్స్ ఏంటంటే మీకు బ్రౌన్ బర్డ్ వైట్ ఎగ్ కన్నా కొంచెం తక్కువ ఎఫిషియన్సీ, అది ఒక 8% లెస్ ఎఫిషియెంట్. అంటే ఫీడ్ ఎక్కువ తింటుంది, బాడీ వెయిట్ ఎక్కువ పుట్టాన్ చేస్తుంది అండ్ గుడ్ సైజ్ కూడా పెద్దది వస్తుంది. సో మీకు ఒక లెక్క చెప్పాలంటే 3 లార్జ్ ఎగ్స్ 4 మీడియం ఎగ్స్ కి సమానమే. మీడియం ఎగ్స్ అంటే 50 నుంచి 55 గ్రాములు. అలాగే ఎక్స్ట్రా లార్జ్ వెళ్ళారు అనుకోండి, అదే సేమ్ ఈక్వేషన్. మళ్ళీ 3 ఎక్స్ట్రా లార్జ్ గుడ్లు ఆల్మోస్ట్ 5-6 మీకు మార్కెట్లో దొరికే గుడ్లకు సమానం. సో రేట్ ఎక్కువ ఉన్నా యూఆర్ యాక్చువల్లీ నాట్ పేయింగ్ దట్ మచ్ ఎక్స్ట్రా. ఓకే, సో అప్పుడు మనకి వైట్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్ అవైలబుల్ ఉంటే బ్రౌన్ ఎగ్స్కి వెళ్ళడం బెటర్. సో యా, సో ఇప్పుడు ఇందులో నేను ఆనియన్స్ అలాగే సీడ్స్ తీసి కట్ చేసాము. ఓకే, టమాటోస్, కొరియండర్, లెమన్ జ్యూస్, కాస్త మిరియాల పొడి అండ్ జీలకర్ర పొడి, ధనియా పౌడర్. మీరు ఇలా ఇండియన్ స్పైసెస్ వేస్తే సాలెడ్ కూడా అట్రాక్టివ్గా అవుతుంది. అవును, అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తున్నాను సార్ కొన్ని. తప్పదు కదా. కొంచెం సాల్ట్. మామూలుగా అయితే ఎగ్ సాల్ట్ చాలా తక్కువ తీసుకుంటుంది సార్, కొంచెం వేస్తేనే సరిపోతుంది ఆమ్లెట్లో కూడా. అండ్ ఇంకా తక్కువ వేసుకోమని చెప్తారు. సోడియం కంటెంట్ ఎగ్లో ఎక్కువ ఉంటుందా సార్? గుడ్డు లోపల సోడియం ఏమి ఉండదండి మీకు. యాజ్ అ రూల్ మీరు సోడియం ఏమవుతుందంటే డైటరీ అడ్వైస్ మోస్ట్లీ మీకు వెస్ట్ నుంచి వస్తుంది. సో వాళ్ళకి దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ బికాస్ దే సోడియం ఇన్ ఎవ్రీథింగ్. మీరు మెగ్నీషియము, పొటాషియము మీ డైట్లో సరిగ్గా లేకపోతే సోడియం మీకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. దట్స్ సెకండ్ వేరే టాపిక్. బట్ ఐ థింక్ విత్ ఎగ్స్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఫైనల్ ప్లేట్ తీసేసుకుంటాను సార్. సార్ లెట్యూస్ పెట్టేశాను ప్లేట్లో. నైస్.
ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న సలాడ్ పెట్టేద్దాం. స్ప్రింగ్ ఆనియన్స్తో సింపుల్ గార్నిష్. సండే ఆర్ మండే రోజ్ కావండి. Actually come out very well. టేస్ట్ మీరే చెప్పాలి సార్. నిజంగా చాలా బాగుందండి. ఇట్ వాజ్ వెరీ సింపుల్, ఈజీ. ఐ థింక్ నోబడి ఎక్కువ టైం 5-7 minutesలో అయిపోద్ది. ఇట్స్ అ వెరీ హెల్దీ మీల్. ఐ థింక్ సమ్ మీల్స్ లైక్ దిస్ మీ హెల్త్కి ఏ ఎఫెక్ట్ లేకుండా ఓన్లీ పాజిటివ్ అవుతుంది దీంతో. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఎగ్ మసాలా సలాడ్ రెడీ అయిపోయింది. తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి నేను అన్ని రెడీ చేస్తాను. ఎగ్ మసాలా సలాడ్ తయారీ విధానం: ముందుగా ప్యాన్లో ఆలివ్ ఆయిల్ కాస్త వేడి చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న ఎగ్స్ని పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక బౌల్లో కట్ చేసుకున్న ఆనియన్స్, సీడ్స్ తీసేసిన టమాటో ముక్కలు, కొరియండర్, లెమన్ జ్యూస్, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గ్రీన్ చిల్లీస్, ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే లెట్యూస్ పెట్టుకున్న ప్లేట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ పెట్టి పైనుండి మనం తయారు చేసుకున్న సలాడ్ పెట్టుకొని పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా ఎగ్ మసాలా సలాడ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ ఎగ్ ఆపం చేస్తున్నామండి. దానికోసం మనకి కర్నూలు నుండి వాణి గారు మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు వాణి, నేను కర్నూలు నుండి మెయిల్ రాస్తున్నాను. హలో వాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. ఎగ్ ఆపం మీకోసంలో చేయలేదు, ఒకసారి చేసి చూపిస్తారా అని చెప్పి మెయిల్ రాస్తున్నాను అన్నారు. తప్పకుండా అండి, కరెక్ట్ డే మేము పిక్ చేసుకున్నాం, సార్ వచ్చారు. సో ఇప్పుడు మనం ఎగ్ అప్పం తయారు చేద్దాం. రెగ్యులర్ రైస్ ఉంటుంది కదా, 2 గ్లాస్ రెగ్యులర్ రైస్, అలాగే 1 గ్లాస్ ఏమో మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ అనమాట. ఫస్ట్ 2 గ్లాసుల బియ్యంని చక్కగా ఒక 7-8 అవర్స్ సోక్ చేసిన తర్వాత మిక్సీ చేసేటప్పుడు ఉడికించిన అన్నం కూడా ఇందులో వేసి చక్కగా కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టేశాను. ఇందులో కొద్దిగా షుగర్, సాల్ట్ కూడా నేను యాడ్ చేసేసా. పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఇందులో మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోబోతున్నాం. ఆపం మనకి ఎగ్ కర్రీతో కానీ, పన్నీర్ కర్రీతో, నాన్ వెజ్ కర్రీతో, దేంతో అయినా చాలా బాగుంటుంది టేస్ట్. సార్ ఇంకా ఇప్పటికీ కూడా చాలామంది మనతో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ప్రోటీన్ కావాలి అంటే ఓన్లీ ఎగ్ ఎందుకే తినాలి, చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, పన్నీర్ తీసుకోవచ్చు, మనం పప్పులు తిన్నా వచ్చేస్తుంది, ఓన్లీ ఎగ్ ఎందుకు, వై ఎగ్ అని చెప్పి చాలామంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. సో ఇందాక మీతో అన్నట్టు స్వప్న గారు, ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ ఎగ్. ఎగ్ ఈజ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు 70-60 grams తినాలంటున్నప్పుడు ఒక 15-20% ఎగ్స్తో తీసుకుని పన్నీర్ కూడా తినొచ్చు. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ పన్నీర్, టోఫు ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎస్పెషలీ మీరు దాళ్ళు అవన్నీ కంపేర్ చేశారంటే ఈజ్ ద డైజెస్టిబిలిటీ పార్ట్. సో ఎగ్ ఈస్ కన్సిడర్డ్ మెడికల్ దీంట్లో ఇట్స్ కన్సిడర్డ్ పర్ఫెక్ట్ ప్రోటీన్. అన్ని ప్రోటీన్స్ దాంతో పోలుస్తారు. అంటే అలాగని దాల్ తినొద్దని అంటలేదు. ప్లీజ్ బి సేయింగ్ ఇట్ హ్యాస్ టు బి మిక్స్డ్ ఆఫ్ థింగ్స్. ఎగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్ ప్రోటీన్. అండ్ మీ బాడీ డైజెస్టిబిలిటీ కూడా దానివల్ల ఫుల్గా అబ్జార్బ్ చేసుకుంటారు. డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్ళగానే ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ రాసే ముందే మీరు ఎగ్ తింటారా అని అడుగుతారు కదా సార్? డెఫినెట్గా. ఎందుకంటే ఈ లాస్ట్ 15-20 yearsలో డాక్టర్స్ వాళ్ళకి కూడా రియలైజేషన్ వచ్చింది. ఎవరినన్నా కూడా ప్లీజ్ హ్యావ్ అన్ ఎగ్ ఆర్ టూ, వీఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా, ఇఫ్ యూఆర్ ఓకే విత్ మిల్క్ దెన్ దే షుడ్ బి నో ప్రాబ్లమ్ విత్ హ్యావింగ్ ఎగ్స్. అసలు 99% మీకు అన్ఫర్టైల్ ఎగ్స్ దొరుకుతాయి. సో ఆ దొరికే అన్ని కూడా ఫార్మ్ వర్కర్స్, ఫార్మ్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లోనే అమ్మేస్తాం. ఇక్కడ వరకు రావు. ఓకే సార్, సాపమేనా? ఎస్. కొంచెం ఆయిల్ వేసేసి జస్ట్ ఇట్లా అప్లై చేశాక
మామూలుగా మనం ఎగ్స్ అంటే డైలీ తెచ్చుకోము సార్, ఒక డజన్ అలా, ఒక్కొక్కసారి ట్రే కూడా అలా తెచ్చుకుంటాము. ఈ మధ్య కొంచెం ఒక 1 వీక్ అలా ఉంటే బ్రేక్ చేసినప్పుడు రెడ్గా లేదా బ్లాక్ కలర్ ఆ పార్టికల్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎన్ని రోజులు మనం ఎగ్ని స్టోర్ చేసుకోవచ్చు? అసలు ఎగ్ లైఫ్ ఎన్ని రోజులు ఉంటుందంటారు? టిపికలీ ఆ స్పాట్స్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ద మీరు ఎన్ని రోజులు పెట్టారన్న దాని వల్ల అయితే కాదండి. అది అప్పుడప్పుడు రేర్గా ఏమవుతుందండి అంటే ఇట్స్ న్యాచురల్ ఇది కాబట్టి కొంచెం మీట్ స్పాట్స్ అని అంటారు, నెలకో గుడ్డ అలాగానో రావచ్చు అన్నమాట. ఇట్స్ ఆల్ హార్మ్లెస్, అది ఇట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీకు 10-15 days ఇస్ నాట్ అ ప్రాబ్లమ్. యాక్చువల్లీ ఇప్పుడు చూసారంటే మనకి విజయవాడ నుంచి తిన్సుకే వెళ్తుంది అస్సాం, వెళ్తానికి 2 weeks పడుతుంది. సో ఇట్స్ స్టిల్ సేఫ్, పీపుల్ ఈట్ వెరీ వెల్. బట్ సిటీస్లో యూఆర్ గెటింగ్ ఫ్రెష్ ఎగ్స్ నౌ. సో నేను అనేదంటే వారానికి ఒకసారి కొనుక్కుంటే బెటర్. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే, అంటే మా షెఫ్స్ మాకు నేర్పించింది ఏంటి అంటే 7 minutes నుండి 10 minutes వరకు మీరు ఎగ్స్ బాయిల్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎల్లోయిష్గా ఉంటుంది అంటారు. మనం వెజిటేబుల్స్ని బాయిల్ చేయకుండా స్టీమ్ చేసుకొని తింటే ఆ వైటమిన్స్ అన్నీ అందులో ఉంటాయి, బాయిల్ చేస్తే వాటర్లో అన్నీ వెళ్ళిపోతాయి అంటారు. మరి ఎగ్స్ని ఎక్కువ బాయిల్ చేసాం అనుకోండి, కొంతమంది 15 minutes పెట్టమంటారు, కొంతమంది 10 minutes అంటారు, కొంతమంది లేదు 20 minutes అంటారు. ఎగ్ని మనం ఎన్ని మినిట్స్ కరెక్ట్గా బాయిల్ చేయాలి? ఎక్కువ బాయిల్ చేస్తే అందులో ఉన్న విటమిన్స్ ఏమైనా పోతాయి అంటారా? డెఫినెట్లీ ఐ డోంట్ అడ్వైజ్ మోర్ దెన్ 8 minutes. క్రిటికల్ థింగ్ ఏంటంటే దీంట్లో అండి, మీరు కోల్డ్ వాటర్లో వేసి బాయిలింగ్ చేస్తుంటే వేరేగా ఉంటుంది. వాటర్ ఫస్ట్ బాయిల్ అవుతున్నప్పుడు అప్పుడు గుడ్లు వేయాలి. 7 to 8 minutes, 8.5 minutes మాక్సిమం. 10 minutes వరకు ప్రాబ్లం కాదు. ఇది డన్ సార్, లైట్గా కుక్ అయిపోయింది. ఒక అప్పం మట్టికి మనం బీట్ చేసి వేసుకుంటాం. ఇది కొంచెం మసాలా చేద్దాం సార్. కాస్త చిల్లీ పౌడర్, లైట్గా సాల్ట్, మూత పెట్టేసి ఇక్కడేమో పెప్పర్ పౌడర్ వేద్దాం సార్. సో ఇక్కడ మసాలా అప్పం కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సార్. Oh yes. సో మీతో మాట్లాడుతూ ఒకటేమో పెప్పర్ వేసాము, ఇంకొకటి కొంచెం మసాలా టైప్లో చేసాము సార్ అప్పం. నాకు తెలిసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పర్ఫెక్ట్గా ఉంది. సో మీరు ఒకసారి టేస్ట్ చూసేస్తే ఐ విల్ బీ హ్యాపీ. సూపర్. మీరు మరొకసారి తయారీ విధానం చూసేయండి. ఎగ్ అప్పం తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 కప్పుల బియ్యాన్ని ఒక 7 గంటలు నానబెట్టుకొని, అలాగే 1 కప్పు అన్నం కూడా వేసి మెత్తగా పిండి రుబ్బుకొని పెట్టుకొని, దాంట్లో 1 స్పూన్ చక్కెర, 1 స్పూన్ ఉప్పు వేసి కలిపి పులియబెట్టుకున్న పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అప్పం ప్యాన్ ని వేడి చేసుకొని కాస్త నూనె వేసి తుడిచి అప్పం వేసుకున్న తర్వాత పైన 1 ఎగ్ కొట్టి వేసి బాగా కాలిన తర్వాత పైనుండి కాస్త మిరియాల పొడి, ఉప్పు వేసుకుంటే ఎగ్ పెప్పర్ అప్పం రెడీ అవుతుంది. అలాగే ఇంకొక ప్యాన్ లో అప్పం వేసుకొని ఎగ్ ని బాగా బీట్ చేసి వేసిన తర్వాత పైనుండి సాల్ట్, కారం పొడి వేస్తే మసాలా ఎగ్ అప్పం రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న ఎగ్ అప్పమ్స్ చాలా రుచిగా ఉంటాయి. సార్ ఇంకొక డౌట్ ఏంటి అంటే, హోటల్స్ లో మేము కుక్ చేసేటప్పుడు మా షెఫ్స్ ఏమనే వాళ్ళంటే, కొన్ని ఎగ్స్ ఏమో ఎల్లో కలర్ లో ఉంటాయి, కొన్ని మోర్ ఆరెంజ్ కలర్ లో ఉంటాయి, అంటే రెడ్డిష్ ఆరెంజ్ టైప్ లో ఉంటాయి. ఆ ఆరెంజ్ కలర్ ది టేస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? సో ప్రోటీన్ అయితే వేరీ అవ్వదండి. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎగ్ కలర్ ప్రకారం ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ వేరీ అవుతాయి. సో దట్ మోర్ ద కలర్ ద మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట గుడ్. సో విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ. అన్ఫార్చునేట్లీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మీకు డైరెక్ట్ లింక్ చెప్పలేం హౌ ఇస్ ఇట్ గుడ్ అని. బట్ మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ డెఫినెట్లీ గుడ్. సో ద మోర్ ద కలర్. జాపనీస్ వాళ్ళు దే లవ్ రెడ్. సో దానికి ఏం లేదు, దే పుట్ చిల్లీ, రెడ్ చిల్లీ. మన ఇండియా నుంచి రెడ్ చిల్లీ వేస్తారు కోడికి, టేస్ట్ స్మెల్ తెలదండి కోడికి. సో ఏంటంటే ఆ రెడ్ ఇది వేస్తే కలర్ బాగా వస్తుంది. చైనీస్ వాళ్ళు రెడ్ ఉంటే తినరు, వాళ్ళకి ఎల్లో కావాలి. జాపనీస్ వాళ్ళు ఎల్లో ఉంటే తినరు, వాళ్ళకి రెడ్ కావాలి. ఇష్యూ ఏంటంటే ఇట్స్ మోర్. ఇది జనరల్ గా ఏమవుతుందంటే ఇండియాలో మొక్కజొన్న ఎక్కువ వేస్తే డైట్ లో ఎల్లోగా వస్తుంది, మొక్కజొన్న తక్కువ వేసి రైస్ వేరేదో వేస్తే కనుక కలర్ ఉంటుంది అనమాట. అంతే తేడా. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, అందరికీ ఉండేది ఎగ్స్ తినడం వల్ల వెయిట్ గెయిన్ అవ్వచ్చా, వెయిట్ లాస్ అవ్వచ్చా దానివల్ల? పాయింట్ ఏంటంటే ఎగ్ వరకు మీరు తింటున్నారంటే యాక్చువల్లీ ఇట్ హెల్ప్ యూ లాట్ ఇన్ రిడ్యూసింగ్ షుగర్. ఇప్పుడు డయాబెటీస్ కూడా, డయాబెటీస్ కంట్రోల్ కి, బీపీ కంట్రోల్ కి అన్నిట్లో కూడా ఈటింగ్
eggs is helpful. Alagani చెప్పి again, please be cautious. Don't eat 10 eggs or anything without having a proper program. But eggs are very, very helpful. మీరు ఏది తిన్నా తినకపోయినా your liver is making 3000 micrograms of protein every day. So that is the main discovery ఇప్పుడు అయ్యింది ఏంటంటే తినటం వల్ల కాదు, your liver is making that is its జాబ్ అన్నమాట. సో ఏమంటున్నారంటే ఎప్పుడు when you are eating high quality cholesterol మీ గట్లో రిలీజ్ అయ్యే దాని వల్ల ఆ లివర్ అది తగ్గుతుందండి. సో దట్ ఈస్ అ పాజిటివ్ ఎఫెక్ట్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు చాలా డౌట్స్ మాకు క్లియర్ అయిపోయాయి. అంటే ఎగ్ తినాలి అని తెలుసు అండ్ గుడ్ అని తెలుసు, కానీ ఏ టైంలో తినాలి సార్? మార్నింగ్, ఈవినింగ్ అట్లా? డేకి ఒకసారి తింటాను, ఈవినింగే తింటాను నేను. బట్ ఇవాళ పొద్దున్న ఐ వాజ్ రీడింగ్ హూబర్మెన్ అనే వెరీ ఫేమస్ న్యూట్రిషనిస్ట్. ఆయన పొద్దున్నే తినాలని అంటున్నాడు. సో 0.6 grams per pound అంటే ఆల్మోస్ట్ 1.2 grams per kg పొద్దున్న తినాలని అంటున్నాడు. సో ఐ హావ్ టు థింక్ త్రూ, డూ సమ్ రీసెర్చ్. బట్ పిల్లలకి ఎస్పెషల్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ దే ఈట్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, బికాస్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కి, వాళ్ళ దీనికి స్కూల్ అవన్నీ చేయాలంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దే ఈట్ ఇన్ ద మార్నింగ్. సార్ కిడ్స్ గురించి మాట్లాడారు కాబట్టి యాజ్ అ మదర్ ఒక డౌట్ సార్. వాళ్ళకేమో ఆమ్లెట్ ఇష్టం, మనమేమో బాయిల్డ్ ఎగ్ తిను అని అంటూ ఉంటాం. మేబీ బాయిల్డ్ ఎగ్ ఇస్ ఈజీ, but there's nothing wrong in it. As I said ఇందాక అన్నట్టు, don't overcook. So don't worry about it. చెప్పాను మీకు 1 minute to 70 degrees కన్నా తక్కువ అయితే ఉండరు కదా. 1 minute 70 degrees ఉందంటే it is safe. So don't worry about it at all. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, మీకు కూడా ఎగ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు చాలా హ్యాపీ అని నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈటీవీకి కూడా ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి రెసిపీస్ మీకు కావాలి అంటే మీరు మాకు మెయిల్ పంపించాలి. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallamala.com. సార్ మరి మా షోకి వచ్చారు, మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఒక్క మాటలో చెప్పండి సార్. డెఫినెట్గా అండ్ అమేజింగ్. అందరితో రిక్వెస్ట్ ఏంటంటే ఎగ్ డిషెస్ ఇంకా ఎక్కువ రిక్వెస్ట్ చేయండి, అండ్ వీ విల్ ఆల్సో సీ హౌ వీ కెన్ సపోర్ట్ యూ ఇన్ దట్. షో నిజంగా కూడా చాలా బాగుంది. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. మరొకసారి షో ముగించే ముందు మీ అందరికీ వరల్డ్ ఎగ్ డే శుభాకాంక్షలు.